Are you confused in your relationship with the opposite gender? ఇది ఫ్రెండ్షిప్పా, రిలేషన్షిప్పా, సిచ్యువేషన్షిప్పా? బైబిల్ అంటుంది కదా, గాడ్ యువర్ హార్ట్. కానీ ఎలా? ఈ వీడియోలో నేను షేర్ చేసుకోబోయే 2 ఎమోషనల్ బౌండరీస్ మీ రిలేషన్షిప్స్లో మీకు క్లారిటీని ఇస్తాయి. Hey all, hope you're doing good. If you're new to this channel, hi. So happy that you're here. If you're a regular subscriber, welcome back to the channel. మన ఛానల్లో సింగిల్నెస్ యాజ్ ఎ క్రిస్టియన్ సిరీస్ని మనం కంటిన్యూ చేస్తున్నాం అండ్ వీఆర్ టాకింగ్ అబౌట్ బౌండరీస్. సో ఈరోజు ప్రతి సింగిల్ క్రిస్టియన్కి కంపల్సరీగా ఉండవలసిన సెకండ్ బౌండరీ గురించి మనం మాట్లాడుకుందాం. సో యూ డోంట్ వాంట్ మిస్ ఇట్. చివరి వరకు వీడియో చూడండి అండ్ లెట్స్ జంప్ ఇన్. నౌ ప్రతి సింగిల్ క్రిస్టియన్కి కంపల్సరీగా ఉండవలసిన సెకండ్ బౌండరీ ఏంటి అంటే ఇమోషనల్ బౌండరీస్, భావోద్వేగ సరిహద్దులు. ఇమోషన్స్ అనేవి దేవుని నుండి మనకి ఇవ్వబడ్డాయి. వెదర్ ఇట్స్ హ్యాపీనెస్, సాడ్నెస్, యాంగర్, సో ఆన్. మానవుల జీవితంలో ఇమోషన్స్ ప్లే ఎ మేజర్ రోల్. అవి లేకుండా వీ క్యాన్ ఫంక్షన్ ఇన్ అవర్ డైలీ లైఫ్స్. ఇమోషన్స్కి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, ఒక మనిషి హృదయంలో ఏముంది తెలియాలంటే అతని ఇమోషన్స్ ద్వారా తెలుస్తుంది. ఇమోషన్స్ రివీల్ ఎ హ్యూమన్ హార్ట్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి కోపం అనే ఇమోషన్ని కలిగి ఉంటే ఆ వ్యక్తి హృదయంలో ఏదో ఒక బాధ, నొప్పి ఉన్నది అనే విషయం మనకి తెలియజేయబడుతుంది. సో ఈ భావోద్వేగాలు అనేవి మీ హృదయానికి ఒక అద్దం లాంటివి. దే ఆర్ లైక్ ఎ మిర్రర్ టు యువర్ హార్ట్. మీ హృదయ స్థితిని అవి తెలియజేస్తాయి. దే ఆర్ వెరీ వెరీ లింక్డ్ టు యువర్ హార్ట్. అయితే ఈ హృదయం గురించి బైబిల్ ఏమని చెప్తుంది అని మనం చూస్తే, మీ హృదయాన్ని భద్రపరుచుకోండి. గాడ్ యువర్ హార్ట్, ఫర్ ఎవ్రీథింగ్ యూ డూ ఫ్లోస్ ఫ్రమ్ ఇట్. మరి అలాంటి ప్రశస్తమైన హృదయాన్ని మీరు భద్రపరచుకోవాలి, కాపాడుకోవాలి అంటే ఖచ్చితంగా మీరు ఇమోషనల్ బౌండరీస్ కలిగి ఉండాలి. భావోద్వేగ సరిహద్దుల్ని మీ జీవితంలో మీరు కలిగి ఉండాలి. నా వాట్ ఆర్ ఇమోషనల్ బౌండరీస్? ఇమోషనల్ బౌండరీస్ అంటే ద లిమిట్స్ యూ సెట్ ఆన్ హౌ క్లోజ్ యూ లెట్ సమ్వన్ గెట్ టు యువర్ హార్ట్. మీ హృదయానికి ఎవరు ఎంత దగ్గరగా రావాలో మీరు నిర్ణయించుకునే పరిమితుల్నే భావోద్వేగ సరిహద్దులు అంటారు. సింగిల్స్ అయినా మ్యారీడ్ పీపుల్ అయినా ప్రతిరోజు మనం ఆపోజిట్ జెండర్ వాళ్ళతో మింగిల్ అవ్వాలి. అది మన వర్క్ ప్లేస్ అయినా, కాలేజెస్ అయినా, స్కూల్స్ అయినా, యూనివర్సిటీస్ అయినా, ఏ స్థలమైనా సరే మనం ఆపోజిట్ జెండర్ వారితో మాట్లాడాలి, వాళ్ళతో వర్క్ చేయాలి, వారితో మంచి ఫ్రెండ్షిప్స్ కలిగి ఉండాలి. ఇట్ ఈస్ నార్మల్. దట్స్ హౌ లైఫ్ వర్క్స్. అయితే అదే సమయంలో మీ హృదయాన్ని మీరు భద్రపరచుకోవాలి, ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే మీ జీవితంలో మీరు ఇమోషనల్ బౌండరీస్ కలిగి ఉండాలి. నా మొట్టమొదటి ఇమోషనల్ బౌండరీ ఏంటంటే, not sharing your deep, private, personal matters to the person of the opposite gender who is not your spouse. మీ భాగస్వామి కాలేని వేరే ఆపోజిట్ జెండర్తో మీ వ్యక్తిగత లోతైన విషయాలు పంచుకోకపోవడం. చూడండి, ఆపోజిట్ జెండర్ వాళ్ళతో మనం సహజమైన నార్మల్ కాన్వర్సేషన్స్ కలిగి ఉండొచ్చు, దాంట్లో తప్పేం లేదు. కానీ ఎప్పుడైతే ఒక గర్ల్ ఆర్ బాయ్ తన వ్యక్తిగత లోతైన పర్సనల్ మ్యాటర్స్ ఒకరితో ఒకరు పంచుకుంటారో, లైక్ ట్రామా, సీక్రెట్స్, భయాలు, ఇన్సెక్యూరిటీస్, పాస్ట్, హార్ట్ బ్రేక్స్, ఇటువంటి ఒకరితో ఒకరు షేర్ చేసుకున్నప్పుడు సైకాలజీ ఏమని చెప్తుందంటే, మన బ్రెయిన్లో ఆక్సిటోసిన్ అనే ఒక బాండింగ్ హార్మోన్ రిలీజ్ అవుతుందంట. ఎప్పుడైతే ఆ హార్మోన్ రిలీజ్ అవుతుందో ఈ ఇరువురి మధ్య ఇమోషనల్ అటాచ్మెంట్ అనేది ఏర్పడుతుంది. ఇమోషనల్ అటాచ్మెంట్ అంటే మీ హృదయం ఆ వ్యక్తితో ముడిపడిపోవటం. అంటే మీ ఫీలింగ్స్, మీ ఇమోషన్స్, మీ కంఫర్ట్, మీ పీస్, మీ మూడ్ అన్నీ కూడా ఆ వ్యక్తిపైనే ఆధారపడుతుంది. ఎప్పుడైతే మీ భాగస్వామి కాలని ఆపోజిట్ జెండర్తో ఈ ఇమోషనల్ అటాచ్మెంట్ అనేది ప్రారంభించబడుతుందో చాలా వరకు ఇది రొమాంటిక్ ఫీలింగ్స్గా మారుతుంది. సో దేవుని చిత్తంలో లేని వ్యక్తి పైన కానీ, లేకపోతే మీకు సరికాలని వ్యక్తి పైన కానీ, తప్పుడైన వ్యక్తి పైన కానీ మీకు ఫీలింగ్స్ చాలా సులువుగా ప్రారంభించబడవచ్చు. సాడ్లీ టుడే మెనీ సింగిల్ క్రిస్టియన్స్ ఇది దేవుడు అంగీకరించాడని చెప్పి, ఇది లవ్ అని చెప్పి దేవుని చిత్తంలో లేని అనేకమైన రిలేషన్షిప్స్లో వారు ఉన్నారు. వాళ్ళు చాలామంది అనే మాట ఏంటంటే, ఇది జస్ట్ అలా అయిపోయింది, ఇట్ జస్ట్ హ్యాపెండ్ సడన్లీ అంటూ ఉంటారు. నో, ఇది జస్ట్ ఇలా స్టార్ట్ అయిపోలేదు. ఇట్ ఆల్ హ్యాపెండ్ బికాస్ వాళ్ళిద్దరూ ఇమోషనల్ బౌండరీస్ని కలిగి లేరు. Hear me clearly. Emotional boundaries help you discern God's will. భావోద్వేగ సరిహద్దులు కలిగి ఉన్నప్పుడు దేవుని చిత్తాన్ని మీరు గ్రహించవచ్చు. గాడ్స్ టైమింగ్లో కాకుండా ఎవరో వ్యక్తికి అటాచ్ అయిపోయి ఇదే దేవుని చిత్తమేమో అనుకొని రిలేషన్షిప్లోకి వెళ్ళిపోయి తర్వాత హార్ట్ బ్రేక్ అవ్వకుండా ఈ ఇమోషనల్ బౌండరీస్ మీ హృదయాన్ని కాపాడతాయి.
ఏ లవింగ్ సజెషన్ ఫర్ మై యంగ్స్టర్స్ ఏంటి అంటే, మీ హృదయాన్ని మీరు ఎవరితోనో పంచుకోవాలనుకుంటే, మీరు ఫేస్ చేస్తున్న స్ట్రగుల్స్ ఆర్ మీ వ్యక్తిగత లోతైన విషయాలు మీరు ఎవరితోనో మాట్లాడాలనుకుంటే, గో టు యువర్ పాస్టర్స్, లేకపోతే మీ యూత్ లీడర్స్, లేకపోతే మీ మెంటర్స్, లేకపోతే సేమ్ జెండర్ గాడ్లీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళండి. బట్ నాట్ టు ది ఆపోజిట్ జెండర్ హూ ఈజ్ నాట్ యువర్ స్పౌస్. మీ భాగస్వామి కాలేని ఆపోజిట్ జెండర్కి బదులుగా వీరి దగ్గరికి మీరు వెళ్ళండి. నౌ ద సెకండ్ ఎమోషనల్ బౌండరీ, కీపింగ్ కమ్యూనికేషన్ విత్ ది ఆపోజిట్ జెండర్ ఓన్లీ టు వాట్ ఈస్ నెసెసరీ. ఆపోజిట్ జెండర్తో మీ సంభాషణ అవసరమైనంత వరకే ఉంచడం. చూడండి, అన్నెసెసరీ ఎక్స్టెండెడ్ టెక్స్టింగ్స్ చేస్తున్నప్పుడు, ఊరికనే కాల్స్ అండ్ మెసేజెస్ చేస్తున్నప్పుడు, గుడ్ మార్నింగ్ మెసేజెస్, గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ మెసేజెస్ పెడుతున్నప్పుడు, లేట్ నైట్స్ వారితో మాట్లాడుతున్నప్పుడు, బ్యాడ్ జోక్స్ వేసుకుంటున్నప్పుడు, లేకపోతే ఇమోషనల్ కంఫర్ట్ వారి నుండి కోరుకున్నప్పుడు, వీఆర్ సెండింగ్ ఎ రాంగ్ సిగ్నల్. వారికి మనం రాంగ్ సిగ్నల్ పంపిస్తున్నాం. చూడండి, చాలామంది ఇది క్యాజువల్ ఫ్రెండ్షిప్పే అని చెప్పి, ఇటువంటి ఇంటెన్షన్స్ నాకు లేవు అని చెప్పి ఇట్టి రీతిగానే కంటిన్యూ అయిపోతూ ఉంటారు. బట్ ఇన్ ద లాంగ్ రన్ ఇద్దరిలో ఎవరొక్కరికి దే విల్ క్యాచ్ ఫీలింగ్స్. ఒకరికి ఫీలింగ్స్ ఉంటాయి, ఒకరికేమో అటువంటి ఫీలింగ్స్ ఉండవు. ఏదైతే హెల్దీ ఫ్రెండ్షిప్గా ఉండాలో అలాంటిది ఇట్ ఇస్ రూయిండ్. ఆరోగ్యకరమైన స్నేహబంధంగా ఏది ఉండాలో నాశనం అయిపోయింది. కొంతమంది ఏమో దే ఆర్ ఫ్రెండ్స్ అని చెప్తారు, కానీ వారి బాండ్ ఒకసారి చూస్తే, వాళ్ళు మాట్లాడుకునే విధానం ఒకసారి మనం వింటే, వాళ్ళ టెక్స్టింగ్స్ మనం చూస్తే మ్యారీడ్ రిలేషన్షిప్లా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఫ్రెండ్షిప్ అనాలా, రిలేషన్షిప్ అనాలా, సిచ్యువేషన్షిప్ అనాలా వారికే తెలీదు. నో క్లారిటీ, కన్ఫ్యూజన్, ఎక్స్పెక్టేషన్స్, హార్ట్ బ్రేక్స్, డిప్రెషన్, చివరికి దేవునితో మీకున్న సంబంధం కూడా తెగిపోయే వరకు ఇది తీసుకొని వెళ్తుంది. ఇమోషనల్ బౌండరీస్ అనేవి మనకి ఎంత అవసరమో, కొంతమంది అయితే కావాలని మన హార్ట్స్తో ఆడుకోవడానికి కూడా ఇటువంటి ఫ్రెండ్షిప్స్ని మనతో ఫామ్ చేసుకుంటూ ఉంటారు. సో యూ మస్ట్ బి వెరీ కేర్ఫుల్. మీ హార్ట్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలంటే యూ నీడ్ టు ఎస్టాబ్లిష్ దిస్ ఇమోషనల్ బౌండరీ. ఈ భావోద్వేగ సరిహద్దు ఖచ్చితంగా మీ జీవితంలో మీరు ఇంప్లిమెంట్ చేసుకోవాలి. బట్ ఇప్పటికే మీలో ఎవరైనా ఇటువంటి ఇమోషనల్ బౌండరీస్ మీరు కలిగి లేకుంటే, లేకపోతే ఇటువంటి ఇమోషనల్ బౌండరీస్ మీరు ఆల్రెడీ క్రాస్ చేసి ఉంటే, లేకపోతే ఎవరైనా వ్యక్తితో మీరు ఇమోషనల్గా అటాచ్ అయిపోయి రిలేషన్షిప్లోకి వెళ్ళి ఉంటే, ఇట్స్ నాట్ టూ లేట్. ఒక్కసారి మీ జీవితంలో మీరు పాజ్ అయ్యి వెనక్కి వెళ్ళి, ఏ వ్యక్తితో అయితే మీరు ఆ ఫ్రెండ్షిప్ కలిగి ఉన్నారో, ఏ ఆపోజిట్ జెండర్తో అయితే మీరు ఆ బాండ్ కలిగి ఉన్నారో పరిశీలించుకోండి. ప్రార్థన చేసుకొని పరిశుద్ధాత్మ సహాయం అడగండి. దేవా, ఈ ఫ్రెండ్షిప్, ఈ బాండ్, ఈ బంధము నీకు మహిమకరంగా ఉన్నదా? ఈ రిలేషన్షిప్ నువ్వు నన్ను పిలిచిన ఉద్దేశానికి అనుగుణంగా ఉన్నదా? నీ చిత్తానికి ఇది అలైన్ అవుతుందా? లేదు అంటే దానిని వదిలేయండి. ఈ రోజు నుండి ఈ 2 బౌండరీస్ మీ ఆపోజిట్ జెండర్ ఫ్రెండ్షిప్స్లో మీరు ఇంప్లిమెంట్ చేయండి. మొట్టమొదటిది, మీ వ్యక్తిగత లోతైన విషయాలు మీ భాగస్వామి కాలని ఆపోజిట్ జెండర్తో మీరు పంచుకొనవద్దు. రెండోది, ఆపోజిట్ జెండర్తో ఉన్న మీకు సంభాషణ మీరు అవసరమైనంత వరకే మీరు ఉంచండి. ఎవరైతే నా రిలేషన్షిప్స్లో నేను ఫెయిల్ అయిపోయాను, ఐ మెస్డ్ అప్, మై లైఫ్ ఈజ్ ఓవర్ అని అనుకుంటున్నారో, గాడ్ కెన్ రీరైట్ యువర్ లవ్ స్టోరీ. దేవుడు తిరిగి మీ ప్రేమ కథను ఆయన రాయగలడు. కానీ కెన్ యూ గివ్ హిమ్ ద పెన్? ఆ పెన్ను నువ్వు దేవుని చేతిలో పెట్టి ఆయనకి నువ్వు సరెండర్ అయ్యి ఆయన చిత్తంలో ఉన్న వ్యక్తి కొరకు నువ్వు ఎదురు చూస్తే, హీ విల్ గివ్ యూ ద బెస్ట్, హీ విల్ నాట్ ఫెయిల్ యూ. సో ఈ 2 ఎమోషనల్ బౌండరీస్ దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ఆ వండర్ఫుల్ భాగస్వామి కొరకు మీ హృదయాన్ని సిద్ధపరుస్తాయి, భద్రపరుస్తాయి. అప్పుడు మీ ఫ్యూచర్ పార్ట్నర్కి మీ ఎవ్రీ డీటెయిల్, మీ ఫుల్ బెస్ట్ వర్జన్ని ఎటువంటి ఇమోషనల్ బ్యాగేజ్ లేకుండా మీరు మీ ఫ్యూచర్ పార్ట్నర్కి ఇవ్వగలరు. ఏ హెల్దీ, లాంగ్ లాస్టింగ్, బ్యూటిఫుల్ లవ్ని దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన భాగస్వామితో మీరు కలిగి ఉండవచ్చు. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో ప్రతి సింగిల్ క్రిస్టియన్కి కంపల్సరీగా ఉండవలసిన ఫైనల్ లాస్ట్ బౌండరీని నేను షేర్ చేసుకుంటాను. ఈ వీడియో ద్వారా మీరు బ్లెస్ అయినట్లయితే డోంట్ ఫర్గెట్ టు షేర్ దిస్ వీడియో టు అట్లీస్ట్ 5 of your single friends. Don't forget to like, share, subscribe and do comment. అప్పుడు ఈ వీడియో అనేక మందికి రీచ్ అవుతుంది. And I'll see you next time. Bye.